హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో విషయానికొస్తే కొంచెం కొత్తదనంగా మీ ముందుకు తీసుకొచ్చానండి. వన్ డే కిచెన్ వ్లాగ్ తీస్తున్నాను. మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ నైట్ వరకు ఓన్లీ కిచెన్లోనే మన లేడీస్కి ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయనేది చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. విత్ ఒరిజినల్ సౌండ్స్తో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లేవంగానే ప్రేయర్ చేసుకొని బ్రష్ చేసుకొని ముందుగా హాట్ వాటర్ అనేది తాగుతాను. హాట్ వాటర్ తాగాక నెక్స్ట్ టీ పెట్టుకొని టీ తాగాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ సేమియా ఉప్మా ఈరోజు ప్రిపేర్ చేశాను. కిచెన్ వ్లాగ్ అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసి ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ టీలో నేను వేసుకునేది షుగర్ కాదండి, పటిక బెల్లం వేసుకుంటున్నాను. పటిక బెల్లం అనేది కూడా హెల్త్కి చాలా మంచిది, ఒంట్లో ఉన్న వేడిని కూడా తీసేస్తుంది. షుగర్ కూడా అంత మంచిది కాదు కాబట్టి పటిక బెల్లం వేస్తున్నాను. అండ్ టీలో స్పూన్ వేయడానికి రీజన్ పొంగి బయట అనేది పడదండి. అందుకు టీ అనేది చేసుకున్నప్పుడు స్పూన్ వేస్తే బయటికి అనేది పొంగదు. నెక్స్ట్ మిల్క్ కాగి టీ అయ్యే గ్యాప్లో నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న డిషెస్ అనేది సదురుకుంటున్నాను. ఆ గ్యాప్లో టీ అనేది మరిగింది. టీ పోసుకొని టీ తాగాను. ఆలోపు మన డిషెస్ సదురుకోవడం కంప్లీట్ అయిపోయింది. టీ తాగంగానే బ్రేక్ఫాస్ట్కి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సేమియా ఉప్మా చేశాను. అండ్ మన ఛానల్లో ఎన్నో రకాల ఫుడ్ వీడియోస్ ఉన్నాయి, హెల్దీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సేమియా ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ చేసినవి అన్ని డిషెస్ అనేవి వచ్చాయి. తోముకొని పెట్టేశాను. ఈ వర్క్ అంతా ఓన్లీ మార్నింగ్ టైం వరకే అండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ కర్రీకి అనేది మసాలా ఎగ్ కర్రీ చేశాను. అండ్ మన ఛానల్లో మసాలా ఎగ్ కర్రీ కూడా ఉంది. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆఫ్టర్నూన్కి కర్రీ ప్రిపరేషన్ అనేది కూడా అయిపోయింది. కర్రీ అవ్వగానే రైస్ పెట్టేశాను. చూడడానికి ఏదో మనం ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ మార్నింగ్ లేవంగా స్టార్ట్ అవుతుందండి బాబు. చిన్న చిన్న వర్క్సే అనిపిస్తాయి చూసే వాళ్ళకి. బట్ కిచెన్లో మనం వర్క్ చేయాలి అనుకుంటే డే అంతా కూడా మనకు సరిపోదు. రైస్ పెట్టంగానే నేను ఇంకా మిల్క్ అనేది కాగబెట్టలేదు. రైస్తో పాటు మిల్క్ను కూడా కాగబెడుతున్నాను. అండ్ టీ పెట్టుకునేటప్పుడు మిల్క్ ఉండే కదా, ఆ మిల్క్ ముందు రోజువి. ఇక ఒకే టైంలో రైస్ అనేది అవుతుంది అండ్ మిల్క్ అనేది మరుగుతున్నాయి. ఇక కర్రీ రైస్ పెట్టుకునే గ్యాప్లో కొన్ని డిషెస్ వస్తాయి కదా, అవి క్లీన్ చేసుకున్నాను. లంచ్కి ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ వరకు వర్క్ అనేది కంప్లీట్ అండి. ఇక ఈవినింగ్ విషయానికి వస్తే మీకు తెలిసిందేగా, 5కి అలా టీ తాగుదామని ఫ్రిడ్జ్లో నుంచి మిల్క్ తీశాను. నేను మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను. డైలీ మీగడ అనేది కలెక్ట్ చేస్తున్నాను. కలెక్ట్ చేసిన మీగడతో వెన్న ఎలా తీయాలి, నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో పోస్ట్ చేశాను.
నెయ్యి వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీగడ తీసిన తర్వాత మిల్క్ని కాగబెట్టేసుకున్నాను. ఇక మనం ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకున్న డిషెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా సదిరేసాను. ఆ గ్యాప్లో మళ్ళీ ఇక మనకి ఈవినింగ్ అయిందంటే టీ తాగాలి కదా, టీ పెట్టేసుకొని టీ కూడా తాగేశాను. ఇక మన లేడీస్ విషయానికి వస్తే కిచెన్లో ఉన్నామంటే అది మనకు డే అంతా సరిపోదండి. అన్ని వర్క్స్ ఉంటాయి కిచెన్లో. మధ్య మధ్యలో మన హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారులేండి. వాళ్ళు చేయకుండా ఒక్కరమే చేసుకోవాలంటే మనకి కష్టమే. వాళ్ళ సపోర్ట్ లేని మనం ఏం చేయలేము. అయినా కూడా మనకి కిచెన్లో ఎన్నో వర్క్స్ ఉంటాయి. ఇక నైట్ విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉండింది, రైస్ పెట్టేశాను. తినంగానే డిషెస్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది అండి, నేను చిన్న చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చూపించాను. అందులో ఇంకా మనకి ఎన్ని వర్క్స్ ఉంటాయో మన లేడీస్కే తెలుసు. అలా వన్ డే సింపుల్గా మీకు కిచెన్ వ్లాగ్ అనేది చూపించాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.